బరువు పెరగడం చాలా మంది ఎదుర్కొనే సమస్య. ఇటీవల ఈ సమస్య బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, జీవనశైలిలో మార్పుల కారణంగా ఊబకాయం వేధిస్తోంది. ఇక బరువు పెరగడం మొదలు కాగానే చాలా మంది ఆందోళన చెందుతారు. ఎలాగైనా వెంటనే బరువు తగ్గాలని ఆతృతతో ఉంటారు. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు. అయితే బరువు తగ్గడానికి సంబంధించి చాలా అపోహలుంటాయి. ఆ అపోహలేంటి, వాటిలో ఉన్న నిజమేంటో చూద్దాం. గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గచ్చనే భావన మనలో చాలా మందికి ఉంటుంది. సహజంగా హెర్బల్ టీలో ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అయితే నేరుగా బరువు తగ్గడంలో మాత్రం హెర్బల్ టీ ఉపయోగపడదు. గ్రీన్ టీ కూడా అంతే. ప్యాక్ చేసిన ఆహారాన్ని తీసుకుంటే బరువు పెరుగుతారు అన్న దాంట్లో కూడా పూర్తి నిజం ఉంది. ప్యాక్ చేసిన ఆహారంలో ఉప్పుతో పాటు కొవ్వు ఎక్కువగా ఉంటుంది, బరువు పెరగడానికి కారణం. వీటి బదులు ఇంట్లో చేసిన ఫుడ్ ను తీసుకుంటే మంచిది. ఇక చాలా మందికి ఉండే అపోహల్లో ఆహారం తక్కువగా తింటే బరువు తగ్గుతామని. నిజానికి తక్కువ తింటే బరువు తగ్గుతారు అనడంలో నిజం లేదు. క్యాలరీలు తగ్గడం ఒక్కటే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. అందుకే తక్కువ తినడం కంటే తక్కువ క్యాలరీలున్న ఆహారం తీసుకోవడం మంచిది. క్యాలరీలు బర్న్ కావడానికి వాకింగ్, జాగింగ్ వంటివి చేయడం అలవాటు చేసుకోవాలి. వ్యాయామం ద్వారానే త్వరగా బరువు తగ్గచ్చు. ఇక చాలా మంది ఉపవాసాలు, క్రాష్ డైట్ త్వరగా బరువు తగ్గచ్చని చేస్తూ ఉంటారు. ఇందులో నిజం లేదు. ఇలా చేయడం వల్ల బరువు ఇంకా పెరుగుతారు. కారణం, తక్కువ తినడం వల్ల శరీరంలో శక్తితో పాటు కొవ్వు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి అనే కోరిక పెరిగిపోతుంది. ఆకలి ఎక్కువైతే బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.